హాయ్ అమ్మా, ఈరోజు మొయ్యి చేపల పులుసు పెడుతున్నా. చూద్దురు రండి అమ్మ. నెల్లూరు చేపలమ్మ, ఇవి చాలా రుచిగా ఉంటాయి. రెండు స్పూన్లు పసుపు, పల్లి ఆయిల్ అమ్మ. ఇది చేపకు పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది. అప్పుడైతే ఉల్లిగడ్డ అన్నీ ఇట్లా పచ్చి వేసి కుండల్లో కలిపి పెట్టేదమ్మా. ఇప్పుడైతే అన్నీ వేసుకోవడమే. ముక్క మెత్తంగా రాకుండా ఉంటుంది ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకుంటే. పది నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలి, ఉప్పు కారం పట్టించి. కొంచెం పులుసులో కూడా వేసుకోవాలి ఉప్పు. ఆవాలు, జీలకర్రమ్మ, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా మిక్సీకి పట్టుకున్నాం. 2 కిలోల చేపలమ్మ, ఒక 8 ఉల్లిగడ్డలు, ఒక 4 టమాటా వేసుకో. ఉప్పు కారం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలమ్మా. కొంచెం మాకు ఎక్కువే తింటాము. నూనె అంతా ఇట్లా పైకి వచ్చినప్పుడు ఇట్లా పులుసు పోసుకోవాలమ్మ. మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్న పొడి అమ్మ ఇదే. ఇప్పుడు ఇది కొంచెం ఉడకబట్టాక దీంట్లో వేసుకోవాలి. చేపల పులుసు రెడీ అమ్మా. ఈ పులుసు ఇంకా బాగా ఆరిపోయి మన్నాడు తింటే